హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మనకు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా. ఇక్కడ నేను చాలా వరకు ఏంటంటే ఎక్స్పైరీని అవాయిడ్ చేయండి అనేసి చెప్పాను. నేను ఏ సెగ్మెంట్కి సంబంధించిన ఎక్స్పైరీ అయినా కూడా అవాయిడ్ చేయాలి, ఓకేనా. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తే మన క్యాపిటల్ అనేది లాస్ అవుతాం, ఓకేనా. ప్రాఫిట్స్ రావా అంటే వస్తాయి కావచ్చు, కానీ అట్లీస్ట్ దానికి ఒక 10-15% కన్నా అంటే ఎక్కువ పాసిబిలిటీ అనేది ఉండదు, ఓకేనా. అంటే మన రిమైనింగ్ 85% వరకు అయితే కంపల్సరీగా లాస్నే తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అది. సో ఎందుకు అనవసరంగా క్యాపిటల్ని వేస్ట్ చేయడం, అనవసరంగా లూజ్ అయ్యి మళ్ళీ దాన్ని మనం జనరేట్ చేసుకుని అంటే రికవరీ చేసేసుకొని మళ్ళీ క్యాపిటల్తోని మళ్ళీ ప్రాఫిట్కి వెళ్ళాలంటే అది లెంతీ ప్రాసెస్ కదా. సో అలా కాకుండా ఎక్స్పైరీని అవాయిడ్ చేసేసి ఎక్స్పైరీ డే మూమెంట్స్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా వెళ్తుంది, ఆ ప్రైస్ యాక్షన్స్ అనేది ఎలా మూవ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేసుకుంటూ నెక్స్ట్ వీక్కి సంబంధించి ఆర్ నెక్స్ట్ మంత్కి సంబంధించి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఈ క్యాపిటల్ అటు డైవర్ట్ చేయండి, ఓకేనా. నేను ఈ వీడియోలో కానీ నేను ప్రతి షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ ఇదే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు మనము ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. సింగిల్ 1 రూపీ అయినా కూడా ఆ 1 రూపీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రూపాయి పోగొట్టుకోవడం కానీ ఒక 10 పైసలు సంపాదించుకున్న దాంట్లో పెట్టడం నయం కదా. ఎందుకు రూపాయి అయినా పోగొట్టుకోవాలి, ఓకే. ఇప్పుడు ఎక్స్పైరీ ఎలా ఉంది, నార్మల్గా ఉందా అంటే చూడండి, మనకు సెన్సెక్స్ అనేది 80,218లో క్లోజ్ అయిపోయింది కదా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, క్లోజింగ్లో ఇక్కడ 80,400 కాల్, ఓకే. 80,400 కాల్ ఉన్న 80,600 పుట్. ఇప్పుడు కూడా ఇలా 100-150 రేంజ్లోనే చెప్తాను కదా. ఫర్ చేంజ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొక థింగ్ ఉందన్నమాట. ఏంటి అంటే 79,900 కాల్, ఓకే. కరెక్టే వినండి, 79,900 కాల్ ఉన్న 80,600 పుట్, ఓకే. కోర్స్ మా క్లయింట్స్ కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంకా నేను వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాకపోతే ఇక్కడున్న సిచ్యువేషన్ అంటే మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఎంటర్ అయిందన్నమాట. సో దానికోసం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాం కదా, నేర్చుకోవడానికి మీకు ఎంతో కొంత ప్లస్ అవుతుంది అనే హోప్తో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 79,900 కాల్ను 80,600 పుట్, ఓకే. ఈ 2 కాల్స్ని మీరు యాడ్లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. 100-150 రేంజ్ ఉందా అంటే ఉంది. కాకపోతే మన ఇవాళ క్లోజింగ్లో అక్కడ అంత మంచి నార్మల్ థింగ్ అయితే కాదు. అలా అనేసి బిగ్ సర్ప్రైజ్ ఇస్తుందా అంటే మేబీ 50-50 చాయిస్. కాబట్టి కొంచెం ఈ డైరెక్షన్ అనేది కొత్తగా ఉంటుంది, పర్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది, ఓకేనా. అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఎందుకంటే ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో సిగ్మెంట్స్ అంటే మన ఎఫ్ఎన్ఓలో ఎక్స్పెషల్గా ఆప్షన్ నుంచి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో కొంత నాలెడ్జ్ అనేది అంటే మాకున్న నాలెడ్జ్ని మేము షేర్ చేయడం వల్ల, మీరు మాకు సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు కదా. ఇప్పటివరకు ఎవరైతే లాస్ అవ్వకుండా వెళ్ళారో ఆ రూట్ కాకుండా కాదు, ఇంకొక డైరెక్షన్ ఉంది, ఇలా కూడా వెళ్ళొచ్చు. ప్యాటర్న్స్, స్ట్రక్చర్స్ అలాగా కప్ అండ్ హ్యాండింగ్లను లేకపోతే క్యాండిల్స్ని డిపెండ్ చేసుకోవడం ఇలాంటివి కాకుండా ప్రైస్ యాక్షన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, రేంజ్లో మనము ఎలా వాటిని ఆర్డర్స్ ప్లేస్ చేయాలి, బయింగ్ అయినా సెల్లింగ్, ఓకేనా. ఇవి బెటర్గా ఉంటాయి అన్నమాట. సో మీకు కంపల్సరీగా వర్త్ అనుకుంటే మాత్రం సపోర్ట్ చేయండి మాకు, ఓకే. థ్యాంక్ యూ.